ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డయాబెటిక్ అనేది సర్వసాధారణమైపోయింది. ప్రతి ఇంట్లో ఒకళ్ళిద్దరు ఉంటున్నారు రీసెంట్ డేస్‌లో చూస్తుంటే. ఏజ్ లిమిట్‌కి సంబంధమే లేదు రీసెంట్ యాహ్! డేస్‌లో. సో, అయితే చాలామంది అంటూ ఉంటారు అంటే మనకి డయాబెటిక్ వచ్చిన తర్వాత ఇతర ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది డయాబెటిక్ అని. లేదా ముఖ్యంగా చెప్పాలి అంటే ఈఎన్‌టీకి సంబంధించి కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ రావడం చూస్తూ ఉంటాము. సో, ఏంటి నిజంగా డయాబెటిక్ వీటి మీద ప్రభావం చూపిస్తుందా? ఏంటి ఇంటర్‌లింక్డ్ ఏముంటాయి వీటికి? డెఫినెట్‌గా ఉంటుందండి. డయాబెటిస్ అనేది మన బాడీలో ప్రతి సెల్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే. సో, ముఖ్యంగా దాంట్లో ఏంటంటే ఈఎన్‌టీ ఈస్ నెగ్లెక్టెడ్ అనమాట. ఎందుకంటే అది మనకు వెంటనే కనిపించదు. ఇప్పుడు డయాబెటిక్ ఫుట్ అనేది చిన్న పుండైనా, అల్సర్ అయినా వెంటనే చూపించుకుంటారు. ప్రతి ఒక్కరికి తెలిసిన పాయింట్ అది. అంటే ఏది వచ్చినా తొందరగా మానదు అని. బట్ ఈఎన్‌టీ నెగ్లెక్టెడ్ ఎందుకంటే మనకసలు కనిపించదు. అండ్ ఏదో కొంచెం పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్ తీసుకోవడం మానేయడం అలా ఉంటుంది. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అంటే ఈఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూ డయాబెటిస్ ఎలా మనకి ఎఫెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది చూపిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. రైట్ అండి. సో, అంటే జనరల్‌గా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు లేదా ఎలాంటివి వస్తూ ఉంటాయి అంటే ఈఎన్‌టీ ప్రాబ్లమ్స్ అంటే డయాబెటిక్ వాళ్ళకి? సో మోస్ట్ కామన్ డయాబెటిస్లో ఒకటి, ఏది వచ్చినా హీలింగ్ ప్రాసెస్ అనేది డిలే అవుతుంది. సో ఓకే. అలా ఇన్ఫెక్షన్స్ తొందరగా మానవు. అది ఒకటి పక్కన పెడితే ఈఎన్టీలో స్పెసిఫిక్గా డయాబెటిస్ వల్ల వచ్చేది ఏంటి అంటే, మనం ఇయర్ నోస్ థ్రోట్గా తీసుకుంటే ఫస్ట్ ఇయర్లో నార్మల్గా ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాసెస్ అందరికీ ఉంటుంది. సో అది 50 తర్వాత 60 తర్వాత వచ్చేది. డయాబెటిస్లో కొంచెం ఎర్లీగా వస్తుంది. గ్రాడ్యువల్ హియరింగ్ లాస్ ఉంటుంది, బట్ కొంచెం ఎర్లీగా వస్తుంది. ఓకే. ఆహా! సో హియరింగ్ లాస్ అబ్జర్వ్ చేసుకొని పేషెంట్స్ కొంచెం తొందరగా అంటే హియరింగ్ టెస్ట్ తీసుకొని, ఒకవేళ లేకున్నా కూడా మనం ఆడియోమెట్రీ చేయించుకొని ఫర్దర్ రికార్డ్ ఉంచుకుంటే వీ కెన్ యాక్చువల్లీ దాన్ని మనం చూసుకోవచ్చు. అంటే ఓవర్ ద టైం తగ్గుతుంటే వెంటనే మనం దానికి రెస్పాండ్ అవ్వడము, అంటే హియరింగ్ ఎయిడ్ తీసుకుంటే అక్కడికి ఆగిపోవచ్చు. ఓకే. సో, అంటే అది పూర్తిగా వినపడకుండా పోయేలాగా ఆ! కాకుండా ఆ స్టేజ్‌కి కొంతవరకి. వెళ్ళకుండా మనం ముందుగానే పసిగడితే దెన్ హియరింగ్ ఎయిడ్స్ వాడితే ఓకే. హియరింగ్ లాస్ అక్కడితో ఆపేయొచ్చు. ఓకే. సో అది ఒకటి. హ్మ్. ఇంకొకటేంటంటే యాక్చువల్లీ సడెన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటాము. అంటే సడెన్‌గా వినికిడి కంప్లీట్‌గా పోతుంది. కంప్లీట్‌గా. ఓకే. కంప్లీట్‌గా. ఆహా! అండ్ అది పేషెంట్స్ దాన్ని తెలుసుకోవడం కూడా కొంచెం డిలే అవుతుంది. సో వెనెవర్ కొంచెం ఒక సైడ్ బ్లాక్ అయినప్పుడు ఈ డయాబెటిస్ వాళ్ళకి ఇది ఎక్కువ అవుతుంది. సో వాళ్ళేంటంటే వెంటనే చూపించుకుంటే ఇట్ క్యాన్ బి రివర్సిబుల్. సో రివర్సిబుల్. ఓకే. రివర్సిబుల్ హ్మ్. ఓన్లీ వెన్ ఇట్ ఈస్ డిటెక్టెడ్ ఎర్లీ. ఓకే. సో అంటే మీరు అన్నారు ఇప్పుడు కంప్లీట్‌గా పోతుందని. అంటే ఒక ఇయర్‌కే వస్తుందా? అలా 2 ఇయర్స్ కంప్లీట్‌గా? మోస్ట్ లక్కీలీ ఏంటంటే ఇది ఒక ఇయర్‌లోనే అవుతుంది ఓకే. ఓకే. మోస్ట్‌లీ. నైస్. సో ఇదేంటంటే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాస్ అన్ ఎమర్జెన్సీ ఇన్ ఈఎన్టీ యాక్చువల్లీ. ఓకే. వై ఎమర్జెన్సీ అంటే ఇఫ్ యూ యాక్ట్ ఎర్లీ దెర్ ఇస్ అ హై ఛాన్స్ దట్ యువర్ హియరింగ్ కెన్ గెట్ బ్యాక్ రివర్స్. నార్మల్. ఓకే. సో మీరు డిలే చేస్తే అసలు వచ్చే ఛాన్సే లేదు. హుహుహు. అబ్జర్వ్ చేసి వెంటనే గనక హియరింగ్ టెస్ట్ చేసుకుంటే మనకి వినికిడి కంప్లీట్‌గా తగ్గిపోయింది అండ్ దాన్ని సడెన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ కేటగిరీ కింద వెళ్తే ఇమ్మీడియేట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. ఓకే. రైట్. సో అండ్ ఆ టైం పీరియడ్ వచ్చేసి విదిన్ 3 డేస్ అయితే నార్మల్ అయ్యే ఛాన్సెస్ 90-95% ఉంటుంది. యాజ్ ద వీక్స్ ప్రోగ్రెస్ 1-2 వీక్స్ అయితే 50-60%. అండ్ ఆఫ్టర్ 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ మనం ఏం చేసినా అది ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు. ఓకే. సో, సో అప్పటికే అందుకని ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. అంటే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ నర్వ్ అయిపోతుందా అండి? డ్యామేజ్ అవుతుంది. ఓకే. అంటే సో ఇప్పుడు సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్. సో ఓకే. ద నర్వ్ విల్ బి ఎఫెక్టెడ్. ఓకే. అండ్ 1 ఇయర్‌కొస్తుందన్నారు. సో, ఇప్పుడు మీరు చెప్పినట్లు వాళ్ళు తెలుసుకోలేకపోయారు. 1 మంత్ డిలే చేశారు. సో, ఆల్రెడీ నర్వ్ డ్యామేజ్ అవుతుంది. బట్ దెన్ నెక్స్ట్ వాట్ అబౌట్ అదర్ ఇయర్? అదర్ ఇయర్ విల్ బి నార్మల్. అండ్ ఈ డ్యామేజ్ కంప్లీట్‌గా అండ్ ఆల్రెడీ ఏజ్ రిలేటెడ్ కదా! ఏజ్ రిలేటెడ్ అది కూడా కొంచెం తగ్గుంటుంది. బట్ ఇలా కంప్లీట్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉన్న కేసెస్‌లో మనం కాక్లియర్ ఇంప్లాంట్‌కి వెళ్ళొచ్చు. హియరింగ్ ఎయిడ్ కూడా పని చేయకపోతే. సో, అంటే ఇప్పుడు ఒక ఇయర్‌కొచ్చాక నెక్స్ట్ దానికి కూడా వచ్చే అవకాశం తొందరగా ఉంటుందా? మోస్ట్‌లీ మోస్ట్‌లీ ఉంది. ఉండొచ్చు అంటారు. ఓకే. అండ్ సో ఈ డయాబెటిస్‌లో మెకానిజం ఏంటి అంటే డయాబెటిస్‌లో చిన్న వెసల్స్ గానీ, చిన్న నరాల పైన గానీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ సో ఎక్కువుంటుంది. మనకి ఇయర్‌లోకి సంబంధించిన అంటే వినికిడి సంబంధించిన నరం గానీ, లేదంటే బ్యాలెన్స్‌కి సంబంధించిన నరాలు గానీ, రక్తనాళాలు గానీ ఎఫెక్ట్ అవుతాయి. సో దానివల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుంది.